దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. మరి మనము ఎస్తేరు గురించి సీరియల్ వారీగా చెప్పుకుంటూ వస్తున్నాము. పోయిన వారం వచ్చినప్పుడు ఆదరణకర్తని మాకు దేవుడు పంపిస్తాడు అన్నట్లుగా ముందుకై మాట్లాడిన మాటని మనము కొనసాగించుకుందాం. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎస్తేరు గ్రంథము 2:21. ఆ దినములలో మొద్దుకై రాజు గుమ్మమున కూర్చుని ఉండగా రాజు యొక్క ఇద్దరు షండులైన మిక్తాను తెరేషు అను ద్వారపాలకులు కోపగ్రస్తులై రాజైన అహష్వేరోషును చంపుటకు. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఒక 127 దేశాలకు ఆయన మహారాజు అయి ఉండి, ఆ మహారాజు అనేకమైన మరి ఇసుకులలోను ఇబ్బందుల్లోనూ వచ్చి ఉండవచ్చు. ఏ విషయంలో కోపడ్డాడో ఈ ద్వారపాలకుల్ని తెలియదు, కానీ ప్రాణమే తీయటానికి వీరు ఇద్దరు కూడా వారు ఆలోచించుకొని ఉంటున్నారు. చూడండి దేవుని బిడ్డలారా, అన్నము పెట్టిన చేతిని చంపాలి అనుకుంటున్న ఒక దుర్మార్గపు స్వభావం కలిగిన వారు వీరు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాంటి స్వభావం ఉన్న ఎడల అది తీసివేసుకోవాలి. ఇక్కడ మొద్దుకై గుమ్మము ముందు కూర్చొని ఉన్నాడు. ఎందుకని కూర్చొని ఉన్నాడు అంటే, ప్రియమైన వారులారా, యూదులు బానిసలు. యూదులు వాస్తవానికి యూదా వారు వెలివేయబడిన వారు. ఈ వెలివేయబడిన వారిలో ఈ ఎస్తేరు యూదా గోత్రానికి చెందింది కనుక ఎక్కడైనాను రహస్యం తెలిసి ఈమెను చంపుతారేమో అని ఎస్తేరు బాబాయి అయిన మొద్దుకయి ఎంతో ప్రేమ, ఆప్యాయత, అనురాగాలతో అన్న కూతుర్ని పెంచిన ప్రేమ ఎంతో గొప్పది అని చాలామంది పాండిత్యం కలిగిన వారు ప్రేమించి పెంచుకున్న తల్లిదండ్రి చెప్పిన వారిని బట్టి చూస్తే ఇక్కడ ఈ ప్రేమ కనపడుతుంది. అయితే ఈ ప్రేమ కనపడుతుంది, కానీ ఈమె కన్నా ఎక్కువగా కూడా యూదా ప్రజలందరినీ కూడా ఈ మొద్దుకై ప్రేమించుతూ వారితో ఎంతో మన్నంతో ఉంటున్నాడు. ఈ సంగతి మొద్దుకైకి తెలియబడినందున అతడు దానిని రాణి అయిన ఎస్తేరుతో చెప్పాను. ఎస్తేరు మొద్దుకై పేరట రాజునకు దానిని తెలియజేశాను. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకని ఈ మాటను రాజుకు తెలియచేసినప్పుడు రాజ గ్రంథములో దీన్ని లెక్కించబడి ఉంది. ఇక్కడ హామాను యూదా వారిని, యూదా జాతి మొత్తాన్ని కూడా సంహరించాలి, చంపివేయాలి అని కుయుక్తితో ఆలోచించుకుంటుండగా ఒకరిని ఇద్దరిని కాదు, యూదా వారు ఈ 127 దేశాలలో ఎక్కడైతే వీరు బానిసలుగా ఉన్నారో ఉన్నవారందరినీ కూడా చంపాలి, చంపించేయాలి అని ఒక నిర్ణయం తీసుకొని ఆయన ఏం చెప్పాడంటే, అయ్యా 20 మణుగుల ఎండిని నేను నీ ఖజానాకు పంపిస్తాను. ఎంత ఆస్తిపరుడై ఉంటాడు! ఈ యూదావారంటే హామానుకి అస్సలకి కూడా నచ్చదు. అది తరతరాల నుంచి వస్తున్న అసూయ. అయితే ఇక్కడికి వచ్చేలేకే నమస్కారం పెట్టనందు వలన, అసలు నమస్కారం పెట్టనందుకు ఎందుకు పెట్టనన్నాడు, అసలు ఎవరు ఏంటి, ఇతని గోత్రం ఏంటి, ఇతని వంశం ఏంటి అన్ని కనుక్కున్నప్పుడు యూదా వారిని చంపాలి అని ఒక కుయుక్తి స్వభావముతో ఆలోచించిన ఈ హామాను ఎస్తేరుకు చెప్పాడు, అమ్మా యూదా వారందరినీ చంపాలని చూస్తున్నాడు. పోయినసారి కూడా చెప్పుకున్నాం, యూదా వారందరినీ చంపాలని చూస్తున్నాడు. నీవేం చేస్తావంటే, రాజుగారికి చెప్పు మా నిమిత్తం, అతను కుయుక్తితోనూ చాలా దుస్వభావంతోనూ ఉంటున్నాడు కనుక నువ్వు చెప్పు అన్నప్పుడు, చెప్పని పక్షములో నీవు మౌనముగా ఉన్న ఎడల, నీవు ఒకవేళ మాకు సహాయం చేయటానికి మనసు రాని పక్షములో నీవు యూదురాలివే,
అది ఎప్పటికైనా రహస్యం తెలిసినప్పుడు నీవు కూడా చనిపోతావు. మా కొరకు విజ్ఞాపన చెయ్యి రాజు కన్నప్పుడు ఆమె నిష్ఠూరపు మాటలను బట్టి ఎవరిని తను తాను అనుకున్నాడు. మొద్దుకై అనుకొని ఏమంటున్నాడంటే, నీవు ఒకవేళ మాకు ఆదరణకర్తగా నీవు ఉండి మా పక్షాన మాటలాడ పక్షాన మాకు వేరొక ఆదరణకర్తను పంపిస్తాడు. ఇందుకోండి ఇక్కడ ఆదరణకర్త మనకి వచ్చి ఉన్నాడు. ఆదరణకర్త ఎలా వచ్చి ఉన్నాడు చూద్దాం. ఆదరణకర్త అనేది మనం కూడా అది కూడా చూసుకొని వెళదాం. 4:14 నీవు ఈ సమయమందు ఏమియు మాటలాడక మౌనముగా ఉన్న ఎడల యూదులకు సహాయమును విడుదలయు మరియొక దిక్కు నుండి వచ్చును. కానీ నీవును నీ తండ్రి ఇంటి వారును. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంత చక్కగా మాట్లాడుతున్నారు. మరొకసారి చదువుకుందాం తల్లి. నీవును ఈ సమయమందు ఏమియు మాటలాడక మౌనముగా ఉన్న ఎడల యూదులకు సహాయమును విడుదలయు మరియొక దిక్కు నుండి వచ్చును. కానీ నీవును నీ తండ్రి ఇంటి వారును నశించుదురు. నీవు ఈ సమయమును బట్టి రాజ్యమునకు వచ్చితివేమో ఆలోచించుకొనమని చెప్పుమనెను. చూడండి, ఒకరి ఇలాంటి కీడు రాబోతుందని దేవుడే నిన్ను ముందుగా రాణిని చేసి ఉండవచ్చునేమో యూదా వారందరినీ కాపాడటానికి. మరి వాస్తవానికి ప్రియమైన వారులారా, మరి ఈ సన్నివేశం వచ్చింది కనుక చిన్న మాటని మనం చెప్పుకుందాం. ఏమని చెప్పుకుందామంటే, ఇజ్రాయేలీలందరూ కూడా ఐగుప్తులోనికి వచ్చి యోసేపును ముందుగా తీసుకొని రావటానికి గల కారణము ఇశ్రాయేలీలను కాపాడటానికి దేవుడైన యెహోవా దర్శనము ద్వారా మాట్లాడి ఆయనను ఐగుప్తు దేశానికి కోశాధికారిగా నియమించి ఉన్నాడు. అందుకని ఇశ్రాయేలీల ప్రజలు అదిగో ఆ 7 సంవత్సరాలు కరువు కాలములో వారు తెప్పరిల్లపండి ఆకలితో అలమటించక ఆహార పదార్థాలు తీసుకొని వారు రాజుకు నమ్మకమైన పనివారిగా ఉంటూ రమ అను పట్టణములో వారు జీవించారు. ఈ సమస్య రాబోతుందని ముందుగానే ఎరిగి ప్రభువైన యెహోవా ఏమంటున్నాడంటే, యోసేపును ముందుగా ఐగుప్తుకి తీసుకొని వచ్చాడు ఇశ్రాయేలీయులను కాపాడటానికి. అలాగే ఈ సందర్భం వచ్చింది కనుక ఎస్తేరును రాణినిగా అవటానికి దేవుడే ఒక నిర్ణయం తీసుకొని యూదా వారిని 127 దేశాలలో ఉన్న వారిని కాపాడటానికి ఈయన ముందుగా ఎస్తేరుని ఎన్నుకున్నాడు. ఎవరిని కాపాడటానికి? యూదా వారిని. ఇదిగో ఆదరణకర్తని మనం చూసుకుందాం. చూడండి ప్రియమైన వారులారా, అదే ఎస్తేరు 6 నుంచి చదువుకుందాం. ఆ రాత్రి నిద్ర పట్టకపోయినందున రాజుకు సమాచార గ్రంథము తెమ్మని రాజు ఆజ్ఞ ఇవ్వగా అది రాజు ఎదుట చదివి వినిపించబడెను. ద్వారపాలకులైన మిక్తాను తెరేషు అను రాజు యొక్క ఇద్దరు నపుంసకులు రాజైన అహష్వేరోషును చంప యత్నించిన సంగతి మొర్దెకై తెలిపినట్లు అందులో వ్రాయబడి ఉండెను. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ హామాను యూదా వారిని చంపాలని చూశాడు. అయితే ఇక్కడ ఏమన్నాడు? మాకు ఆదరణకర్త మాకు వస్తాడు, నీవేమీ చింతించవద్దు. అయితే దీని గురించి నీవేమైనా మనస్తాపన చెందుతానేమో, నేను మనసు బాధతోనూ నిన్ను కఠినపరిచినట్లు మాట్లాడి ఉంటే ఏమీ అనుకొనవద్దు, మాకు ఆదరణకర్త ఖచ్చితంగా వస్తాడు అన్నప్పుడు ఆయనకి రాజుగారికి నిద్ర పట్టక ఏం చేశాడు? అయ్యా, సమాచార గ్రంథమును తీసుకొని రండి అన్నప్పుడు చదివినప్పుడు రాజు ప్రాణమును కాపాడిన వారి విషయంలోనికి వచ్చినప్పుడు ప్రియమైన వారులారా, అక్కడ రాయబడినప్పుడు, అయ్యా ఈయనకేమైనా మీరు బహుమతులు ఇచ్చి ఉన్నారా అంటే లేదు.
ఆ మాట కూడా చదువుకుందాం. రాజు ఆ సంగతి విని ఇందు నిమిత్తము మొర్దెకైకి బహుమతి మీరు ఘనత ఏదైనను చేయబడినా అడుగగా రాజు సేవకులు అతనికి ఏమీ చేయబడలేదని ప్రత్యుత్తరం ఇచ్చిరి. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి యూదా వారందరినీ చంపాలనుకున్నాడు, కానీ ఇక్కడ రాజుగారు ప్రాణమును కాపాడాడు. మరి వాస్తవంగా అయితే మరి అల్లుడేగా మరి రాజుగారు, మరి ఆషారోషు మరి మొర్దెకైకి అల్లుడు వరుసే అవుతాడు. మరి అల్లుడిని కాపాడాడు. ప్రియమైన వారులారా, నిత్యము కూడా వీరందరినీ జీవించుట కొరకు మరణించటానికి దేవుడైన యెహోవాకి ఇష్టం లేకే ఎస్తేరును రాణిగా చేశాడు. అలాగే మొర్దెకై గుమ్మము ముందు కూర్చున్నప్పుడు అదిగో వారు చెప్పుకున్న మాటలు విని ఎస్తేరుకి చెప్పినప్పుడు ఎస్తేరు వారికి రాజుగారికి చెప్పగా వారిని చంపించాడు. ఈయన బ్రతికాడు, అదిగో బ్రతికి ఉన్నాడు కనుక ఆ సమాచారం పంపించినందుకు కృతజ్ఞతగా మొర్దెకైని ఏం చేశాడు, సన్మానించటానికి మంత్రిని కూడా చేశాడు. చూద్దాం, అది కూడా చూద్దాం. చూడండి ప్రియమైన వాళ్ళారా, కింద 6వ వచనం చదువుకుందాం. రాజు గణపరచు అపేక్షించువానికి ఏమి చేయవలనని రాజు అతని అడుగగా హామాను నన్నుగాక మరి ఎవరిని రాజు గణపరచు అపేక్షించునని తనలో తాను అనుకొని రాజు గణపరచు అపేక్షించువానికి చేయదగినదేమనగా రాజు ధరించుకుని రాజవస్త్రములను, రాజు ఎక్కు గుర్రమును, రాజు తన తల మీద ఉంచుకుని రాజకిరీటమును ఒకడు తీసుకొని రాగా. చాలండి. చూడండి ప్రియమైన వారులారా, మరి రాజ కిరీటము ఒకగానొక సమయములో ఎస్తేరుకి పెట్టాడు. అలాగే ఇప్పుడు చూస్తే మొర్దెకైకి కూడా రాజు కిరీటమును పెట్టమని ఎవరు కోరుతున్నాడు? హామాను కోరుతున్నాడు. అయితే ఈయనేమనుకున్నాడు మనసులో, నాకే ధరింపజేసినప్పుడు నేనే రాజుని అని ఆయన మనస్సులో ఊహించుకొని ఆయన కట్టుకునే ప్రతి వస్త్రాన్ని కూడా ఈయన ధరించుకోవాలనే ఒక అపేక్షతో, అనగా అది తిరగసి పడిపోయింది. ఏమైంది? అది బోర్లా పడిపోయింది. తీరా చూసేలేకే ఇవన్నీ కూడా మొర్దెకైకి సమర్పించండి, మొర్దెకైని వీధిలో ఊరేగించండి, నేను ఎక్కు గుర్రమును వారిని ఎక్కింప చెయ్యండి అని చెప్పినప్పుడు హామాను చాలా అసూయతో ఉండిపోయింది. అసూయతోను చాలా కుట్రతోను ఉన్న ఈ హామానికి ఇంకా కోపము వచ్చి ఇంకా కూడా ఆయన మీద పగని పెంచుకున్నాడు. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాగే ప్రతి క్రైస్తవుడు కూడా కుయుక్తి స్వభావంతో ఉన్న ఎడల అది మేలు కలగదు. చాలా మంది పెద్దలు అంటారు, మా తాత కూడా చాలాసార్లు చెప్పి ఉన్న మాటని చెప్తున్నాను, చెడపకరా చెడిపోతావు. ఎదటి వాడికి మనము మోసం చెయ్యాలని మనం అనుకుంటే మనకే మోసం జరుగుద్ది. మనము ఎదటి వాడికి కీడు చేయాలి అంటే మనకే కీడు జరిగిద్ది. మనం గొయ్యి తీస్తే మనకే వెనకాల వేరేవాడు గొయ్యి తీస్తాడు. మనము వేరే వాడికి గొయ్యి తీస్తే మనకు వేరేవాడు మన వెనకాల గొయ్యి తీస్తాడు. అందుకని ఒకడికి మనము కీడు చేయకూడదు. అలాగే ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రైస్తవులలో కూడా ఇలాంటి స్వభావం కలిగిన వారు ఉన్నారు. వారు దయచేసి ఇలాంటి స్వభావమును తీసివేసుకున్న ఎడల నీకు ఆశీర్వాదము కలుగును. కీడుకి ప్రతి కీడు కూడా చేయకూడదు, దేవునికి అప్పచెప్పాలి. నాకు ఎంతో మంది కీడు చేశారు, ఎంతో మంది, ఒకళ్ళని కాదు చాలా మంది చేశారు. అయినా సరే నేను వారి గురించి ప్రార్థన చేస్తాను, కానీ వారికి కీడు నేను తలపెట్టను. ఎందుకంటే దేవుడే చూసుకుంటాడు అని నేను కీడు తలపెట్టను.
చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ నిత్యము కూడా మనము కీడు తలపెట్టిన ఎడల ఏమాత్రము కూడా అది మనకే తిరిగి వచ్చింది. అందుకని కీడు చేయకూడదు. అసూయతో అసలు క్రైస్తవుడు ఉండకూడదు. దూరముగానే ఉండాలి. తెలియక చేస్తే క్షమించమని మళ్ళీ అతనిని నువ్వు క్షమాపణ ఖచ్చితంగా నలుగురిలోనే ఖచ్చితంగా క్షమాపణ అడగాలి. ఆవేశంలో ఒక పొరపాటు చేసిన ఖచ్చితంగా క్షమాపణ అడగాలి. ఎందుకంటే దుమ్ము సాక్ష్యం, ధూళి సాక్ష్యం, ఆకాశము సాక్ష్యం, అతను నారవస్త్రములు సాక్ష్యం అని రాయబడి ఉంది కనుక అతన్ని ఖచ్చితంగా మనం క్షమాపణ అడగటంలో దేవుడు నీకు తోడుగా ఉంటాడు. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ఒక చిన్న మనము మాట్లాడుకుందాం. తేరి గ్రంథము 7 మొదటి నుంచి చదువుకుందాం. రాజును హామానును రాణి అయిన ఎస్తేరు యొద్దకు విందునకు రాగా రాజు ఎస్తేరు రాణి నీ విజ్ఞాపన ఏమిటి అది నీకు అనుగ్రహింపబడును. చాలా చూడండి ప్రియమైన వారులారా, ఈమె వచ్చింది రాజుగారి దగ్గరికి వచ్చిన తర్వాత ఏమంటుందంటే, అయ్యా మీకు నేను ఒక విందుని సిద్ధపరిచాను. ఆ విందుకి హామాను మీరు రావాలి, ఇంక ఎవరు అవసరం లేదు. మీరు ఇరువురు వస్తే నేను మీ కొరకు సిద్ధపరిచిన విందులో పాలు పంపులు పొంది మీరు చక్కగా భుజించి సంతోషించుటకు మీరు రావాలని ఆహ్వానం తీసుకుని వచ్చింది. ప్రియమైన వారులారా, మరి వాస్తవానికి స్త్రీ చాలా తెలివి కలవారు, ఆడవారు చాలా తెలివి కలవారు. ఎలాగంటే ప్రియమైన వారులారా, పౌలు గారు అన్నాడు, సంఘములో స్త్రీ మౌనముగా ఉండి సలహాదారిగా ఉండి ఆయనకు సలహాలు ఇస్తూ మంత్రి వలె ఉన్న ఎడల సంఘము అభివృద్ధి పొందుద్ది. అలాగే చాలా మంది కొన్ని కంపెనీల్లో కానీ కొన్ని ఫ్యాక్టరీల్లో కానీ అలాగే కొంత ఇంజనీర్ చదివేవారు కానీ చాలామంది ఆడవారికి జ్ఞానము ఎక్కువగా ఉంటుంది, చురుకుగా పనిచేస్తుంది కనుక దూరపు చూపు వారికి ఎక్కువ కనుక వారి ముందంజలో ఉంటారు. పురుషులకి ఎక్కువగా సలహా కూడా స్త్రీలే ఇస్తూ ఉంటారు. అందుకని ఈమె తెలివిగా ఏం చేసిందంటే, భోజనానికి మీరు రండి, భోజనం చేయండి, నన్ను సంతోషంగా ఉంచండి అని అంది. అయితే మనసులో ఒక రహస్యము ఈమెలో ఉండిపోయింది. అందుకని ఇక్కడేమంటున్నాడు చూద్దాం. ఆ మాట కూడా 7 మనం 3 నుంచి చదువుకుందామా. అప్పుడు రాణి అయిన ఎస్తేరు ఇలాగ ప్రత్యుత్తరం ఇచ్చెను, రాజా నీ దృష్టికి నేను దయపొందిన దాననై రాజువైన తమకు సమ్మతి అయితే నా విజ్ఞాపనను బట్టి. చూడండి, ఇందాకే చెప్పుకున్నాం కదా, మనసులో ఒక రహస్యం ఉంది. ఆ రహస్యాన్ని బట్టి ఏమంటుందంటే, అయ్యా నేను ఒక సమ్మతి నా దగ్గర ఉంది, ఒక విజ్ఞాపన ఉన్నది, అది నేను మీకు చెప్తాను, దానిని మీరు విని న్యాయము చేయండి. చాలా మంది ఇళ్లలో ఏంటంటే భర్తకి చెప్పేవాళ్ళు కూడా తొందరపడి మాకు మాట్లాడతాం కూర్చో అని వాళ్ళు ఎప్పుడుకో కనీసం ఒక 10 నిమిషాలు కూడా చెప్పాలా వద్దా అని ఆలోచించి ముందు వెనక మంచి చెడు ఆలోచించి అప్పుడు భర్తతో మాట్లాడతారు. అలాగే రాజుగారి దగ్గరికి వచ్చినప్పుడు ఇదిగో యూదా వారిని రక్షించుటకు ఆలోచించి ఈ హామాను ఒక ఇబ్బందిని తొలగించడానికి పూర్తిగా గొప్ప ఆలోచన చేసింది. చదవమ్మ కిందకి 4. సంహరింపబడుటకును హతము చేయబడి నశించుటకును నేనును నా జనులు కూడాను అమ్మబడిన వారు ఎవరయ్యా అంటే వాస్తవానికి బానిసలను తీసుకొస్తే వారు అమ్మబడతారు. ఎదటి వారికి ఏరే రాజులకు కూడా అమ్మివేస్తారు. ఎందుకంటున్నాడు ఈ మాట? మరి పోయినసారి
వాక్యంలో చెప్పుకున్నాం. ఏమన్నాం? ఇందాక కూడా చెప్పుకున్నాం. 20 ఎండి మణుగులు నేను ఇస్తాను. మరి అమ్మితేనే కదా 20 మణుగులకి యూదా వారిని అమ్మేస్తే 20 మణుగులు వెండి ఇస్తాను. అది ఆ మాటని ఇక్కడ ఈమె చాలా తెలివిగా మాట్లాడుతుంది. మరొకసారి చదువుకుందాం ఆ మాట 4. సంహరింపబడుటకును హతము చేయబడి నశించుటకును నేనును నా జనులు కూడాను అమ్మబడిన వారము మేము దాసులుగాను దాసురాండ్రముగాను అమ్మబడిన ఎడల నేను మౌనముగా ఉందును. ఏలైనగా మా విరోధిని తప్పించుకొనుటకై మేము రాజువగు తమరిని శ్రమపరుచుట యుక్తము కాదు. చూడండి ఎంత తెలివిగాను ఎంతో చక్కగా నేర్పరిగా మాట్లాడింది. అయ్యా, నీ హృదయాన్ని మేము కఠినపరచము. నీ హృదయం ఎలా అనుకుంటే, ఎలా అనుకూలంగా ఉంటే అలా చెయ్యి. అమ్మివేస్తావా? నీ ఇష్టం, మౌనంగానే ఉంటా. మరి ప్రభు అయిన యేసుక్రీస్తు కూడా సిలువ వేయటానికి తీసుకుని వచ్చినప్పుడు గొర్రె పిల్లగా మౌనముగా ఉన్నాడు. ఇక్కడ ఎస్తేరు ఏమంటుంది? మేము మౌనముగా ఉంటాం. నీవు యూదా గోత్రానికి, యూదా ప్రజలకు నీవు రాజువా అంటే నీవు అన్నట్లే. నీవు రాజువా అంటే నీవు అన్నట్లే అన్నాడు. ఇంకా రెండో మాట మాట్లాడలేదు. రెండో మాట, భయంకరంగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తారు, మనుష్యుల ముందు మౌనముగా ఉంటారు. అలాగే ఇక్కడ ఏమంటుంది? అయ్యా, నీవు అమ్మివేసినా ఓకే, మాకు ఇష్టమే. నీ మనసును మటుకు మేము గాయపరచము, అవమానపరచము, మేము అల్లరి చేయము, మేము మౌనంగానే ఉంటాము అనగానే ఈయనేం చేశాడు? వాస్తవానికి యూదావారని నువ్వు చెప్పొద్దు అన్నాడు. మొద్దుకై ఇక్కడికి వచ్చేలేకే రహస్యము బయటకు వచ్చేసింది. మేము బానిసలము అనగా మేము యూదావారమని అర్థమైపోయింది. అందుకని మేము అమ్మివేయబడటానికైనా మేము ఓకే, మా జనులంతా ఓకే. అయినా సరే మాకు ఒక శత్రువు ఉన్నాడు. చూద్దాం ఆ మాట కూడా. అందుకు రాజైన అహష్వేరోషు ఈ కార్యము చేయుటకు తన మనస్సును దృఢపరచుకున్న వాడెవడు? చూడండి ప్రియమైన వారలారా, తన మనస్సుని కఠినపరచుకొని ఇలాంటి దుర్మార్గమైన స్వభావం కలిగిన వాడు ఎవడో నాకు తెలియాలి. అట్లాంటి కుయుక్తి కలిగి 127 దేశాల్లో ఉన్న యూదా గోత్రికులను, యూదా ప్రజలను చంపడానికి అంత స్వభావం, అంత కుట్ర స్వభావం కలిగిన వాడు ఎవడు వీడు? ఇదివరకు ఒక పొడుపు కథ పొడిస్తే దాని అర్థం పరమార్థం చెప్పేవాళ్ళు. అలాగే ఇక్కడ ఈ మాటకి ఎంత లోతైన మాట. అయ్యా, నువ్వు అమ్మివేసినా సరే మేము బానిసలం, మా వారందరూ కూడా బానిసలే. అబ్బా, ఎంత లోతుగా మాట్లాడిందండి ఎస్తేరు. అప్పుడు రాజుకు అర్థమయ్యి అట్టివాడు ఎవడు? ఒక్కొక్కసారి చదువు అదే మాట. అందుకు రాజైన అహష్వేరోషు ఈ కార్యము చేయుటకు తన మనస్సు దృఢపరచుకున్న వాడెవడు? అబ్బా, తన మనస్సును దృఢపరచుకున్న వాడు ఎవడు? వాడేడి అని రాణియగు ఎస్తేరు అడుగగా ఎస్తేరు మా విరోధియగు ఆ పగవాడు దుష్టుడైన ఈ హామానే. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ హామాను యూదా వారిని మొద్దుకైన ఒక్కనే కాదండి, వాస్తవానికి నేను కూడా మరి యూదురాల్ని, నన్ను కూడా చంపడానికి ఉద్దేశించాడు. మరి మాకేంటి? చూడండి ఇక్కడ చూస్తేనేమో 6వ వచనములో ఏమంటున్నాడు? అయ్యా, ఇవన్నీ కూడా నీవు ఎవరికి ఇవ్వాలి? మొద్దుకైకి ఇచ్చి రాజవీధులలో తిప్పి, ఇదిగో నా కిరీటము ధరింపజేసి, నా గుర్రము ఎక్కించి, ఇదిగో నేను కట్టుకున్న రాజ వస్త్రములను, ఇదిగో ఈ కొత్త వస్త్రములు తీసుకొని వెళ్ళి మొద్దుకైకి ఇచ్చి, ఈ మొద్దుకై కట్టుకున్న తర్వాత ఆ వస్త్రాలను, ఇదిగో రాజు కిరీటము ధరించుకున్న తర్వాత రాజు
గుర్రము మీద ఎక్కించి రాజ వీధులలో తిప్పి తీసుకొని వచ్చి నీవు రాజు గుమ్మము ముందు అతన్ని దింపు అని ఎవరికి చెప్పారు? హామానుకి చెప్పాడు. ఈమెం చేసింది? అయ్యా ఇదిగో మాకు ఇలాంటి వాడు ఉన్నాడు, మాకు ఒక శత్రువు, ఆడెవడయ్యా అంటే ఇదిగో హామాను. ఈ హామాను విషయంలో మీరు మాకు మేలు చెయ్యండి అన్నప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు ఏమంటున్నారు? అట్టి వాడిని హామానుని ఏం చేస్తారంట? చూడండి, అది కూడా చూసుకుందాం. 9వ వాక్యం, అదే అధ్యాయం 7, 9. రాజు ముందర నుండి షండులలో హర్బోనా అన్నొకడు ఏలినవాడా చిత్తగించుము రాజు మేలు కొరకు మాట్లాడిన మొద్దుకైని ఉరితీయుటకు హామాను చేయించిన 70 మూరల ఎత్తుగల ఉరికొయ్య హామాను ఇంటి యొద్ద నాటబడి ఉన్నది. రాజు దాని మీద వాని ఉరితీయుడని. చూడండి ప్రియమైన దేవుని, ఎవరిని ఉరి తీయటానికి చేశాడు ఇది హామాను? మళ్ళీ ఎక్కడ పెట్టుకున్నాడు ఈ ఉరికొయ్య? తన ఇంటి ముందు పెట్టుకున్నాడు. ఇంటి ముందు పెట్టుకున్న తర్వాత ప్రియమైన వారులారా, అదే ఉరికొయ్య మీద, అదే ఇంటి ముందు హామానును తీసినప్పుడు హామాను ఒక బాధ, హామాను యొక్క శత్రుత్వము, హామాను యొక్క కుతంత్రము, కుట్రాయు ఏమైపోయిందయ్యా అంటే అక్కడ పటాపంచలైపోయి తను ఉరి తీయటానికి రాజుగారు రాజముద్రికతో ముద్రించి తాకీదు రాయించి అదిగో హామానును చంపటానికి పంపించి వేశాడు. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకనే పెద్దోళ్ళు అంటారు, ఒకడికి మనము గొయ్యి తీస్తే మనకి వెనకాల వేరేవాడు గొయ్యి తీస్తాడు, ఒకడికి మనం కీడు చేస్తే మనకి వేరే వాళ్ళు కీడు ఖచ్చితంగా చేస్తారు. కానీ దేవుడు పెట్టిన శ్రమ ఉంటే ఏబులాగా తప్పదు, కానీ అది కూడా ఆశీర్వాదానికే. ప్రియమైన వారులారా, మనము ఎదటి వారికి కీడు చేయక మనము దేవునిలో ఉండాలి. ఇదిగో ఈ హామాను యూదుల పట్ల చేసిన దుర్మార్గాన్ని బట్టి మేలు జరిగి యూదా వారికి ఎంతో ఆశీర్వాదము కలిగింది. మనము కూడా ఆ ఎదటి వారిని ఆశీర్వదించేటట్లుగాను ఎదటి వారికి ఆశీర్వాదకరంగా జీవించాలని కోరుచు ఈ కొద్ది మాటలు మన వినికిడిలో దీవించి ఆశీర్వదింపబడును గాక. ఆమె ప్రార్థన చేసుకున్నాం. మహోన్నతుడా, ప్రేమ కనికరం కలిగిన దేవా, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. జ్ఞాపకం చేసుకొని ఆశీర్వదించి దీవించండి. ఇంటున్న ప్రతి తండ్రిని తల్లిని దీవించండి. ఇంటున్న ప్రతి తల్లిని తండ్రిని దీవించండి. నీ కృపా దీవెనలు కుమ్మరించండి. ఈ వాక్య వర్తమానమును అందిస్తుండగా నీ పరిశుద్ధాత్మకు నీకే ఘనత, మహిమ, ప్రభావం తెచ్చుకోమని నా ప్రభుని ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు పేరట అడిగి మిక్కిలి వినయముతో వేడుకుంటున్నాను ప్రియ పరలోకపు తండ్రి.